ప్రభుత్వ హయాంలో జరిగిన దౌర్జన్యాలు, రౌడీయిజం, అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని కాపాడి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అద్భుతంగా ప్రగతి పదంలో నడిపిస్తోందని నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ గారి చొరవతో డిఎస్సి ద్వారా 16,000 పైచిలుకు టీచర్ పోస్టులను ప్రకటించి భర్తీ చేస్తుంటే కర్నూలులో ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ఉత్సాహంతో వేడుకలు చేసుకున్నారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో తమకు కనీసం ఎన్నికల్లో పోటీ చేసేందుకు మనుషులు కూడా దొరకరనే భయంతో వైకాపా నేతలు డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎలాంటి ఆధారాలు పసలేని ఆరోపణలతో డిఎస్సిపై 2 సార్లు కోర్టుకు వెళ్లి భంగపడ్డారని విమర్శించారు. గతంలో వైకాపా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో జాబ్ బొమ్మల క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులను ఘోరంగా మోసం చేసిందని, 5 ఏళ్ల పాలనలో ఒక్క ఫ్యాక్టరీ లేదా రూపాయి పెట్టుబడి కూడా తేలికపోయిందని దుయ్యబట్టారు. నాడు పోలీసులను అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని పరిపాలించి హత్యలను ప్రోత్సహించి తమపై 64 అక్రమ కేసులు పెట్టిన చరిత్ర వైకాపాదని మండిపడ్డారు. వైసీపీ చెందిన నాయకులు ఏదో ఒకటి డ్రామాలు సృష్టించాలి, ఏదో ఒక స్టెప్లు వేయాలి, స్థానిక సంస్థల్లో కనీసం ఎన్నికల్లో నిలబడడానికి మనుషులు దొరకాలనే ఉద్దేశంతో అనేక డ్రామాలు, అనేక నాటకాలు, అనేక తోలుబొమ్మలాటలు. వాళ్ళకి ఏమీ దొరకలేదు. ఒక డిఎస్ఐ మీద పడి పిచ్చి కుక్కలుగా ఇస్తర మీద పడి కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు. నేను వారిని ఒకటే అడుగుతున్నా, లోకేష్ గారు డిఎస్సి ప్రకటించి 16,000 పైబడి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా. కర్నూలులో ఆ ఉద్యోగాలు వచ్చిన టీచర్లు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఉద్యమంలాగా, తెలుగుదేశం పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ పార్టీ కాదు, బీజేపీ కాదు, టీచర్సే ఒక ఉద్యమాల పాట పట్టారు. మాకు ఉద్యోగాలు వచ్చాయి అని ఆనందంగా. ఈరోజు 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో చంపుకోవటం, దోసుకోవటం తప్ప ఏమి చేయని ప్రభుత్వం ఈరోజు మా నాయకుడు లోకేష్ గారు డిఎస్సి ద్వారా 16,000 పైబడి టీచర్ పోస్టులు ప్రకటిస్తే సమర్థించాల్సింది పోయి, హర్షించాల్సింది పోయి విమర్శలు దిగారంటే దాని మీద ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి కోర్టుకి 2 సార్లు పోయి భంగపడ్డాడంటే పసలేని ఆరోపణలతో, చేతగాని ఆరోపణలతో కోర్టుకేస్తే కోర్టు ఎలా స్వీకరిస్తుంది అనుకుంది. కోర్టుకేసేటప్పుడు గతంలో మా ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ కోర్టుకేశాడు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఆ ప్రభుత్వంలో ఓటర్ లిస్ట్ అవకతవకలపై ఎలక్షన్లు ఒకసారి ఆపాడు. నిర్దిష్టమైన ఆరోపణలు ఉండాలి. ఆరోపణలు లేకుండా కోర్టుకు 2 సార్లు వేసి వెనక్కి వచ్చారంటే మీరు ఓడిపోయినటువంటి దద్దమ్మలు కాదా అని అడుగుతున్నా. అదే టీచర్లని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురు పూజోత్సవం అంటూ పెట్టి వారికి పూజలు చేసేటటువంటి కార్యక్రమం పెట్టింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా. కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా. మీరా మా తెలుగుదేశాన్ని విమర్శించేది? మీరా మా లోకేష్ విమర్శించేది? చెప్పానండి. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, రాజనారాయణ ఆభూషణంతో ఉద్యమాల ప్రభుత్వం, గురువులతో బ్రాందీ షాపుల దగ్గర బ్రాందీ షాపులు అమ్మించిన ప్రభుత్వం, మటన్లు చేయించినటువంటి ప్రభుత్వం, ₹1 ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేలని ప్రభుత్వం ప్రభుత్వం. మీరా చంద్రబాబు విమర్శించేది? మీరా మా లోకేష్ విమర్శించేది? మీరా ఈ కూటమి ప్రభుత్వం విమర్శించేది? కేసులు పెడుతున్నారు. మీరు చేసిన, మీరు నేర్పించిందే కదా నాయన. మాట్లాడితే కేసు, మరి సోషల్ మీడియాలో పెడితే కేసు, అరెస్టులు. మరి నారాయణ గారి మీద మనం నారాయణ గారు క్లీన్ చిట్ ఇచ్చేదానికి నారాయణ గారు ఎవరు? నారాయణ గారు ఎవరంటే
ఒక మంత్రి అండి, రాష్ట్ర ప్రభుత్వంలో క్లీన్ చిట్ ఇచ్చింది అధికారులు అని నారాయణ గారు చెప్పారు. తప్పేంటి? నారాయణ గారు ఎవరంటే ఏం చెప్తాం? దీని మీద సిబిసిఐడి విచారణ దేనికి? దేనికని? 16,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చిందని సిబిసిఐడి ఎంక్వైరీయా? 8,000 ఉద్యోగాలకి రేపు రెడీగా చేయబోదానికి సిబిసిఐడి ఎంక్వైరీయా? లక్షలాది కోట్లు పెట్టుబడి తెచ్చేదానికి సిబిసిఐడి ఎంక్వైరీయా? నెల్లూరు జిల్లాకి అనేక ఫ్యాక్టరీలు వచ్చేదానికి సిబిసిఐడి ఎంక్వైరీ. దేని మీద ఎంక్వైరీ కావాలి కాకాని? దేని మీద ఎంక్వైరీ కావాలి చంద్రశేఖర్ రెడ్డి గారు? దేని మీద ఎంక్వైరీ కావాలి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు? చెప్పండి. వైసీపీ నాయకులారా చెప్పండి. తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. ఆ ఉమ్ము మీ మొహనే పడుతుంది. మీ ప్రభుత్వాన్ని ప్రజలు చేత్కరించేశారు. మీ ప్రభుత్వంకి వచ్చే ప్రశ్నే లేదు. మీద వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు. గత చరిత్ర చూసాం. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉండలేదు. తెలుసుకోండి, ఇప్పటికైనా తెలుసుకోండి. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి. డిఎస్సి మీద చేసిన ఆరోపణలకి బేషరతుగా లోకేష్ గారికి క్షమాపణ చెప్పండి. దమ్ముంటే మీ జగన్ని లోకేష్కి చర్చకి రమ్మనండి. అక్కడ దమ్ము లేకుంటే నెల్లూరులో మాతో చర్చకి రమ్మని సవాల్ విసురుతున్నాం.